అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న డొంకరాయి గ్రామం గతంలో 195 కిలోమీటర్ల దూరంలో ఉన్న వై రామవరం మండల కేంద్రంగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలు పునర్విభజనలో భాగంగా కొత్తగా గుర్తేడు గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తూ డొంకరాయి గ్రామాన్ని ఇందులో కలపడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న ఐటీడీఏ పీఓ ప్రస్తుత కలెక్టర్ దినేష్ కుమార్ 36 గ్రామాలు దాదాపు 9,000 జనాభా పరిధిలో ఉన్న డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తామని ఎంపీటీసీ కరక వెంకటరమణ నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు హామీని విస్మరించారని ఎంపీటీసీ కరక వెంకటరమణ పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని, లేకపోతే ఆమరణ దీక్ష చేపడతామని ఆయన అధికారులను హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క మండల యొక్క పరిస్థితి మా వైరామవరం మండలం. ఈ వైరామవరం మండలంలో మేము 170 నుంచి 190 కిలోమీటర్ల దూరంలో మా యొక్క పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 9,000 మంది జనాభా, దీనిపైన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఒక వ్యవస్థ వచ్చిన ప్రతిసారి కూడా మేము ఇబ్బందుల్లోకి వెళ్తున్నాం. మనకి మొట్టమొదటిగా సమితిలు ఉండేవి. ఆ సమితిలు ఉన్న సమయంలో అడ్డతీగలు ఉండేది. 150 కిలోమీటర్లలో సమితి ఉండేది. ఎన్టీ రామారావు గారు 1995లో మండల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత మండలాలు ప్రజలందరికీ దగ్గరైనవి. మాకు శాపంగా మారి మరలా ఇంకొక 30 కిలోమీటర్లు మళ్ళా లోనకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి మాకు ఏర్పడింది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం అధికారులు. ఇదిగో గూగుల్లో మ్యాప్ చూసి ఇదిగో ఇక్కడ ఉంది డొంకరాయ్, ఇదిగో ఇక్కడ ఉంది గుర్తేడు, ఇదిగో ఇక్కడ ఉంది వైరామవరం, కాబట్టి ఇది చాలా దగ్గర అని చెప్పేసి గవర్నమెంట్కి ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మమ్మల్ని 40 సంవత్సరాలుగా బాధ పెడతా ఉన్నారు. ఒక కులం సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంచుమించుగా 4-5 రోజులు ప్రయాణాలు, అలాగే అక్కడ వెయిటింగ్. వెళ్ళిన వాళ్ళ అదృష్టం కొలిది అక్కడ అధికారులు ఉంటే పర్వాలేదు. అధికారులు లేకపోతే కనీసం అక్కడ భోజనం సదుపాయం కూడా లేనటువంటి వైరామవరం మండలం. వైరామవరం మండలం 40 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ రోజు కూడా అక్కడ సొంత ఆఫీస్ లేదు. ఎందుకంటే అది పూర్తిగా ఇంటీరియర్ ప్లేస్. ఇప్పుడు మేము దానిపైన పెద్ద పోరాటం చేశాం. పెద్ద పోరాటం చేసి ఇంచుమించుగా 4 నుంచి 5 సంవత్సరాల పాటు పోరాటంలో మరి చేయగా శాంతియుత పోరాటాలు చివరకు రిలే నిరాదీక్షలు ప్రారంభించాం. రిలే నిరాదీక్షలు 147 రోజులు మేము కొనసాగుతుండగా ఇప్పుడు ప్రజెంట్ అల్లూరు జిల్లా కలెక్టర్ గారు, మాకప్పుడు ఐటీడీఏ పీఓ గారు దినేష్ కుమార్ గారు, వారు స్వయం